హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని ఆదా చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ మనీతో పాటు శ్రమను కూడా తగ్గించుకుంటారండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే చలికాలం కదండి, సో మనం ఇంటిని బాత్రూమ్ని ఎంత క్లీన్ చేసిన కూడా ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎండలు అనేవి అంత ఎక్కువ. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, మాటికి కూడా యూరిన్ అని బాత్రూమ్ అని వెళ్తున్నప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాత్రూము. అలా బాత్రూమ్తో పాటు ఇల్లు కూడా మంచి స్మెల్ రావాలంటే ఇంట్లోనే ఈజీగా పెనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను, చిన్న సైజ్ ఇది. చూసారు కదా క్లియర్గా. క్యాప్కి కూడా చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను. ఇందులో నా సరిపడా ఒక గ్లాసుడు వాటర్ని అయితే వేసేసుకున్నానండి. అలాగే మనకి ఇంట్లోనే డెటాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, సో దీన్ని అయితే ఒక అరకప్పు లేదంటే ఫుల్ కప్ వేసేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన షాంపూని కానీ సర్ఫ్ను కానీ వేసుకోండి. షాంపూ వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం బట్టలు ఉతికేటప్పుడు మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్లు కానీ ఇటువంటి సాఫ్ట్ టచెస్ కానీ అన్ని వాడుతూ ఉంటాం కదా, వాటిల్లో కూడా ఇలా మనం ఒక పావు కప్పు వరకు కూడా వేసామనుకోండి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, అలాగే మనం ఇది ఎక్కడ వేసిన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం వెనిగర్ని కూడా 1-2 స్పూన్లు వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ చేసేసుకోవచ్చండి. 10-15 రోజులకు ఒక్కసారి కూడా మనం చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. ముఖ్యంగా బాత్రూమ్ అనేది వాడేసిన తర్వాత ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. సో కిందన ఫ్లోర్స్ కానీ పోటీ కానీ ఇటువంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాటికి యూరిన్ అనేది పోస్తారు కదండి, అలా వాష్ చేసేసిన తర్వాత కొంచెం వేసేసుకోవచ్చు. ఇలా మీరు ఇంకొకటి తయారు చేసుకున్నారు అనుకోండి, ఇలా మనం బాత్రూము ట్యాంక్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటాం కదండి వాటర్, సో ఆ బాక్సులు కూడా ఇలా ఉల్టాగా పెట్టేశామంటే వారం రోజుల వరకు కూడా బాత్రూమ్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి. బాత్రూమ్ వాడేసిన తర్వాత మనం వాటర్ అనేది ప్రెస్ చేసేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ రావడమే కాకుండా సో మనకి ఏంటంటే ఒక నీట్గా క్లీన్ అయిపోతుంది కూడానండి. బాత్రూమ్ కూడా వాడేసిన తర్వాత బకెట్తో వాటర్ పోస్తాం కదా, సో అది పోసేసిన తర్వాత ఇది కొంచెం చల్లేసుకుంటే చిన్నపిల్లలు మాటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈవెన్ సింక్లో కూడా వేసుకోవచ్చండి. దీనివల్ల మనం ప్రతిరోజు పడే టెన్షన్తో పాటు చాలా మనీ వరకు కూడా ఆదా అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడా క్యాబేజ్ అనేది వండుతూ ఉంటారు. ఇలా క్యాబేజ్ అనేది ఓన్లీ మనం తినడానికే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో దీని మీద ఉండే ఈ విధంగా లేయర్స్ని అయితే నేను తీసుకుంటున్నాను, ఒక 2 వరకు కూడాను. చాలామందికి ఈ చలికాలంలో లేదంటే కొంతమందికి నార్మల్గానే కాళ్ళు అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో మనకి బోన్స్ దగ్గర వాటికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి హెల్త్ పరంగా. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నానండి. పొట్టుతో పాటు కూడాను కచ్చాపెచ్చాగా దంచేసుకోవాలన్నమాట. పొట్టు కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. నేను ఇక్కడైతే 2 కచ్చాపచ్చాగా దంచేసుకొని నార్మల్గా మనం తాలింపు పెట్టుకునే బౌల్స్ అనేవి ఉంటాయి కదా, లేదంటే చిన్న గిన్నెను కానీ తీసేసుకొని ఇందులో నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇందులో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా ఈ వెల్లుల్లి రసం అంతా కూడా ఇందులో దిగినంత వరకు జస్ట్ మనం ఇలా ఉడికించుకోవాలన్నమాట. బాగా చల్లారిపోవాలండి. అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ముందైతే క్యాబేజీ మీద ఉండే ఆకులు తీసాం కదండి రెబ్బల్ని, వాటిల్ని కూడాను సో 2 ఒకేసారి అనమాట. మనకి ఎక్కడైతే మురుకులు అనేవి సలుపు వస్తాయి అనుకుంటామంటే మోకాళ్ళు గట్టను ఆ ప్లేస్లో పెట్టే ముందల ఈ ఆకుల్లో మనము వేడి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చలికాలం అవగానే చాలామందికి విపరీతమైన మోకాళ్ళు సలుపులు వాపులు అనేవి వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారండి పెద్దవాళ్ళు గట్టను. వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. అండ్ న్యాచురల్ కూడాను. ఇలా మనము మరిగించిన ఆయిల్ అనేది ఉంది కదండి, గోరువెచ్చగా ఉండేటప్పుడు మోకాళ్ళ దగ్గర ఈ విధంగా కొంచెం రాసేసుకొని మసాజ్ చేసామనుకోండి, స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. అండ్ అలాగే మనకి వాపులు లాంటివి గట్టను చక్కగా తగ్గుతాయి, రిలీఫ్ కూడా ఇస్తుందండి. ఇలా మనము పెట్టామనుకోండి, సో ముందు వేడి చేసాం కదండి క్యాబేజీ పువ్వు రేకును అంటే రెబ్బల్ని, దాన్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి. చాలా మందికి ఈ చలికాలంలో మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎక్కువైపోయి నడలేని స్థితిలో ఉండేటప్పుడు కూడాను ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. ఓన్లీ ఇలా మోకాలకే కాకుండా మనకి కిందన కాళ్ళ దగ్గర గుర్తులు కూడా నొప్పి అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. పసుపు కూడా మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. మనలో చాలా మందికి ఏంటంటే వర్షాకాలంలోను గట్టున్న కాళ్ళు ఇరుకుల్లోనైతే వరిసిపోతూ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా ఈ ఆయిల్
చలిని రాయడం వలన వరుపులు లాంటివి గట్రా ఫంగల్స్ లాంటివి గట్రా రాకుండా ఉంటాయండి. అలాగే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కాలు కూడా పగిలిపోకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ రాసేసి మనం చక్కగా ఇలా వేలు నీటి అటు తిప్పామంటే మసాజ్ అవుతుందంటే కాలు మంటలు లేదంటే నొప్పులు ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. చాలా న్యాచురల్ కూడా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఇంట్లో ఇటువంటి బాక్సెస్ అనేవి మనం ఓడేటప్పుడు ఒక్కొక్కసారి వాటి మీద ఉండే కప్పు అనేది పగిలిపోతూ ఉంటుంది కదండి. నా దగ్గర కూడాను ఇలా ఒక బాటిల్ ఉండేదన్నమాట లంచ్ బాక్స్ది. సో దాని మీద ఉండే క్యాప్ అనేది పగిలిపోయింది. దీన్ని మనకి ఇంకా క్యాప్ లేకపోతే దేనికి యూజ్ చేసుకోలేమండి. అలానే పక్కన కూడా పడేయలేము. ఇంట్లో చక్కగా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం. పిల్లలు ఉండేటప్పుడు పెన్సిళ్ళు కెచ్ పెన్సిల్స్ అని లేదంటే మనవే మార్కర్స్ పెన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇలా చక్కగా ఒక స్టాండ్ లాగా కూడాను యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఇంకొకలాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఇటువంటి కూలింగ్ స్పెట్స్ బయటికి వెళ్ళేటప్పుడు స్పెట్స్ డైలీ వాడేవైనా కూడా చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఉంటాయి కదండి. ఎక్కువగా ఉండేటప్పుడు వాటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి ఫోల్డ్ చేసి ఒకటి లోనకు ఉండేటప్పుడు అయితే మనకి ఫ్రేమ్ని ఏదో సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. సో సింపుల్గా ఎక్కడైనా కబోర్డ్స్లో గట్టను ఎక్కువ స్పెట్స్ అనేవి ఉండేటప్పుడు ఇలా హోల్డ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి. ఈ రెండిట్లో మనము ఏదో రకంగా అయినా వాడుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం ప్రతిరోజు కూడా టీ అనేది తాగుతూ ఉంటాము కదా. ఇలా టీ తాగేసిన తర్వాత టీ పొడి అనేది ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. దీనివల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మనకి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఈ చలికాలంలో కాలు పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అరికాలు మంటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. డ్రై అయిపోతూ ఉంటాయి కాళ్ళు అనేవి విపరీతంగా. చాలామందికి అయితే ఇంకా బీటలు ఇచ్చేస్తూ ఉంటాయండి. ఇలా మన కాలు అనేవి పగిలిపోకుండా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కాలు కూడా నీట్గా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. సో మనం లేడీస్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా మట్లు పెట్టుకునే దగ్గర అయితే ఈ చలికాలంలోనూ మనకు నల్లగా అయిపోతూ ఉంటాయండి. క్లియర్గా వీడియోలో చూస్తున్నారు కదా. సో క్లీన్ చేస్తున్నా కూడా అలానే అయిపోతూ ఉంటాయి. ఇలా మనకి కాలు పగిలిపోకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవ్వాలంటే టీ పొడి అనేది మనం టీ వడగొట్టేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. దాన్ని 2-3 సార్లు ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కానీ టబ్లో కానీ మన పాదాలు చక్కగా పెట్టేసుకొని ఈ టీ పొడితో ముందైతే మన కాళ్ళను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాజ్ చేస్తూ క్లీన్ చేస్తున్నట్లు చుట్టూ కూడా మన కాలుని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి. టీ పొడి అనేది మనకు ఒక స్క్రబ్లా పనిచేస్తుంది. అలాగే మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు వేయండి. కాలు అనేవి చాలా చాలా నీట్గా స్మూత్గా కూడా ఉంటాయి. వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇలా వేడి నీళ్ళు వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండండి. అలాగే కొద్దిగా మీకు నచ్చిన ఏదైనా షాంపూని వేయండి. మురికి గట్ట ఉంటే పోతుంది కదా. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేశారనుకోండి. ఇలా ఈ వింటర్ సీజన్లో వారానికి 1-15 రోజులకు ఒకసారి ఇలా చేసి చూడండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి నిద్ర పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. అరికాళ్ళు మంటలు నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి. కాలు పగులు రావు. ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటుంది కదా స్కిన్, అది ఏమీ ఉండదండి. ఇలా మీరు క్లీన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకి కాలుకి చెమట అనేది పడుతుంది. కాలు కూడా చాలా స్మూత్గా నీట్గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయండి. ఇలా ఒక కాలు మీద కాలు వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కూడా నార్మల్గా మనం క్లీన్ చేసేసుకొని చక్కగా తుడిచేసుకున్నాం అనుకోండి. కాలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఆల్రెడీ వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఇంతకుముందు నా కాలు అయితే కొద్దిగా మురికిగా ఉండేవి. ఇలా వేస్ట్ అనుకుని పడేసే టీ పొడితోటే హ్యాపీగా మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకైతే మురికిగా ఉండేవి, ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి పాదాలు అనేవి చూసారు కదండి. నలుపుదనం అంతా పోయింది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి చాలా బాగా అవుతుందండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. స్కిన్ పరంగా కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ ఇలా అప్లై చేసేసామనుకోండి. కాళ్ళు పగుళ్ళు అరికాళ్ళు మంటలు నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకి చాలా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనమాట. సో క్లియర్గా వీడియోలో చూసారు కదండి. ఇంతకుముందు మన కాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది అవసరం అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. వింటర్ సీజన్లో చాలా మంచిది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.